పెద్ద చీటర్ మామ. మరి చెప్పుకోవడానికి ఢీ షోలో కొరియోగ్రాఫరు, ఆటో షోలో కొరియోగ్రాఫరు. హాయ్ హలో అందరికీ నమస్తే. సో చీటర్ అని ఎందుకు చెప్పిన, ఆ కొరియోగ్రాఫర్ ఎవరు, అసలు మ్యాటర్ ఏమైంది, ఏం జరిగింది అనేది తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. అంటే డ్యాన్సర్స్ ప్రతి ఒక్కరు చూడాలి అండ్ వీడియోని షేర్ కూడా చేయండి, కుదిరితే స్టోరీస్లో కూడా పెట్టండి. ఎందుకంటే నాకు ఎదురైనా ఒక సిచ్యువేషన్ మీరే డిసైడ్ చేయండి ఇలా చేయడం కరెక్టా రాంగా, ఓకేనా? అసలు ఏం జరిగిందంటే చెప్తా. ఆటో షోకి ప్రాక్టీస్కి రమ్మని ఒక 1 వీక్ ముందు కాల్ చేశాడు. అరే ఇట్లా ప్రాక్టీస్ ఉందిరా, బాయ్స్ ఎవరు దొరకట్లేదు, ఎవరు లేరురా, అయితే ప్రాక్టీస్కి రా అని చెప్పాడు. నేనేమన్నా అంటే, అన్నా లేదన్నా నేను ఇట్లా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నా, సో అమౌంట్ లేవు నా దగ్గర, నేను రాలేనని చెప్తే, లేదురా పేమెంట్ కావాల్సి ఉంటే ఇస్తా, నేను ప్రాక్టీస్కి అయితే రా, నీకు అయిన తర్వాత చెక్ వచ్చిన తర్వాత అమౌంట్ నేను ఇస్తా అని చెప్పి పిలిచాడు. సరే నేను ఎలాగో ర్యాపిడో ఊబర్ నడుపుకుంటా బయట, నేను అది వదిలేసుకొని సరే ప్రాబ్లంలో ఉన్నాడు నాకు పేమెంట్ ఇస్తాడు అని చెప్పి నేను వెళ్తే, ప్రాక్టీస్ అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, వచ్చేటప్పుడు చెక్ పడ్డ తర్వాత నీకు నా అమౌంట్ కొట్టేస్తా అని చెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత అది వచ్చింది, టెలికాస్ట్ అయిపోయింది, అంత అయిపోయింది, అమౌంట్ ఇంకా వేయట్లేదు అనమాట. సో నేను కాల్ చేస్తే, లేదురా వచ్చిన అమౌంట్ వచ్చినట్టే అయిపోయింది, ఇస్తా నీకు అని చెప్పి ఇంకొక షెడ్యూల్ అయిందనమాట. ఇంకొక షెడ్యూల్ కూడా షూట్ అయిపోయింది, అంత అయిపోయింది, అది కూడా టెలికాస్ట్ అయిపోయింది. మెసేజ్లు చేస్తున్నా, కాల్ చేస్తున్నా, రెస్పాండ్ అవ్వట్లేదు. అడిగి నాకు విసుగొచ్చేసింది, నా ఓపిక నశించిపోయింది. మరి ఏం చేయాలి? ఇక ముందే విషయం కూడా చెప్పా, అన్న నాకు పేమెంట్ ఇవ్వకపోతే నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తా అన్న, డిసైడ్ చేసుకో అని కూడా చెప్పా. ఇస్తా అని చెప్పాడు అప్పుడు మాత్రం. సో అప్పుడు ఆ టైం వరకు ఇస్తా అని చెప్పాడు. మళ్ళీ తర్వాత మెసేజ్ చేసినా, కాల్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఇదన్నమాట సిచ్యువేషన్. నేను ఇప్పుడు కూడా ఫోటోని, ఫేస్ని బ్లర్ చేసి కవర్ చేసి ఎందుకు చేస్తున్నాను తెలుసా? కొరియోగ్రాఫరు బయట బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి చేస్తున్నా. ఇన్ కేస్ ఈ వీడియో తర్వాత కూడా ఇవ్వలేదనుకో, డైరెక్ట్ ఫేస్ రివీల్ చేస్తా. చాయిస్ అనేది అతనికే వదిలేస్తున్నా. బట్ నేను ఎవరికి భయపడను, ఎవరికి ఫరక్ బి పడను. ఎందుకంటే నేను చేసే పని వదిలేసి నేను ఎంత కష్టంలో ఉన్నా పిలిచినందుకు పేమెంట్ ఇస్తా అన్నందుకు వెళ్ళిన. ఫైనల్గా నాకు వచ్చిన ఫలితం ఇది అనమాట. నేను ఎందుకు కష్టపడి నా పేమెంట్ని నేను ఎందుకు వదులుకోవాలి? సో నాకనే కాదు, చాలా మందికి ఇలా జరుగుతుంటాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఎవరికి భయపడకండి, మీరు పడ్డ కష్టానికి మీరు పేమెంట్ తీసుకోండి. సో వీడియో అయితే వీలైనంత వరకు షేర్ చేయండి, స్టోరీలో పెట్టండి, నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పేమెంట్ ఇవ్వకపోతే నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది. సో ఇందులో డౌట్ లేదనమాట. సో అంతవరకు అయితే వెయిట్ చేయండి, పేమెంట్ ఇస్తాడా ఇవ్వడా అన్నది. ఓకేనా? ఉంటాం మరి.